ఓకే రైట్. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితమే ఈ స్వాతంత్ర భారతమని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ లిబర్టీ సర్కిల్ వద్ద మహనీయుల విగ్రహాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన శుభ్రపరిచారు. స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది మహనీయులు నేలకొరిగారని, వారి త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫ్రీడమ్ తిరంగా వాక్ను గన్ పార్క్ వద్ద ప్రారంభించారు. లుంబిని పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు సుమారు 1000 మంది అధికారులతో వాక్ కొనసాగింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 121 మంది విద్యార్థులకు ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ సరిపడా టీచర్లు లేక ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం డిప్యూటేషన్పై పనిచేస్తున్న రవి ఒక్కరే పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎంఈఓ, డిఈఓ దృష్టికి తీసుకువెళ్లామని ఉపాధ్యాయుడు రవి తెలిపారు. రేషనైజేషన్ ద్వారా గానీ నూతనంగా నియమితులైతే గానీ టీచర్లను పంపలేమని అధికారులు చెబుతున్నారని ఉపాధ్యాయుడు వివరించారు. సార్, ప్రస్తుతం మా పాఠశాల విద్యార్థుల సంఖ్య 121 సార్. గతంలో 170 నుంచి 180 వరకు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల కొరత వల్ల క్రమేపీ తగ్గింపబడుతుంది సార్. గౌరవ ఎంఈఓ, గౌరవ డిఓ ద్వారా పైకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది సార్. ఇంతవరకు ఉపాధ్యాయులు మాత్రం పాఠశాల కేటాయించబడలేదు. రేషనలైజేషన్ ద్వారా కానీ లేదా ఆర్థిక శాఖ ఆమోదం పొందితే తప్ప ఈ పాఠశాలకు ఉపాధ్యాయుల కొరత తీరటట్లేదు సార్. ఒకవేళ ఉపాధ్యాయుల్ని కానీ విద్యా వాలంటీర్లు కానీ ఇచ్చినట్టయితే నాడు వెంకట్రావుపేటకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి పిల్లలు దాదాపుగా 110 మంది పిల్లలు ఉన్నారు, కానీ టీచర్లు లేరు. అక్కడ అది ఏంటి అంటే జీరో టీచర్స్ పిల్లలు ఉన్నారు. కాబట్టి అక్కడ టీచర్ లేరనే ఉద్దేశం కొద్దీ ఒక టీచర్ను డిప్యూటేషన్పై అక్కడ పంపించడం జరిగింది.
ఇటు విషయం మొత్తం వచ్చి ఈ నివేదికను డిఓ గారికి కూడా సమర్పించడం జరిగింది. అక్కడ పిల్లలు లేని టీచర్ లేని విషయము దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే టీచర్లను గురించి విలేజ్ వాళ్ళు కూడా మాకు రిప్రజెంట్ చేశారు. దాని గురించి మేము స్పందించి ఒక టీచర్ను మేము ఇవ్వడం జరిగింది. ఇక మిగతా టీచర్లు కూడా చూస్తున్నాం, కానీ మండల లోపల ఎక్కడ కూడా ఎక్సైజ్ టీచర్లు అనేది లేరు. కాబట్టి మేము సర్దుబాటు చేయలేకపోయినాం. ఏదైనా రేషనైజేషన్ ఇట్లా జరిగినట్టయితే అప్పుడు రేషనైజేషన్ లోపల ముందుగా టీచర్ పోస్టులు శాంక్షన్ అయినట్టయితే అప్పుడు 7-8 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉపాధ్యాయుల పోస్టులు శాంక్షన్ లేవు సార్. లో శాంక్షన్ పోస్ట్ స్కూల్. గౌరవ డిఓ గారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్ట సార్. ఒకవేళ ఆ ప్రతిపాదనల ప్రకారం ఆర్థిక శాఖ ఆమోదం పొందినా లేదా రేషనైజేషన్ ఏది జరిగినా కానీ మా పాఠశాలకు ఉపాధ్యాయుల కొరత తీరుతుంది సార్. ప్రస్తుతము ఈ 121 మందికి నేను ఒక్కనే తొలిమెట్టు కార్యక్రమాన్ని బోధించడం జరుగుతుంది సార్. చాలా కష్టంగా ఉంది. ఒకవేళ విద్యా వాలంటీర్లను ఇచ్చినా కానీ ప్రభుత్వ టీచర్ల పోస్టులు ఉండే అది ఇప్పుడు మొత్తానికి 0 టీచర్ స్కూల్ లాగా చేసి టీచర్ పోస్టులన్నీ తీసేసి వేరే స్కూళ్ళలో కలిపేది. అయినా కానీ మా గ్రామస్తుల సహకారంతో మా ప్రజాప్రతినిధుల సహకారంతో పిల్లల్ని కాపాడుకుంటూ ప్రైవేట్ టీచర్ల ద్వారా ఇప్పటివరకు మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఆర్థిక భారం చాలా బాగా అవుతుందని మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా దీన్ని టీచర్లు కావాలని చెప్పి తీసుకెళ్ళాము. గతంలో ఇది 170-180 స్కూల్ పిల్లలు ఉన్న స్కూలు టీచర్లు లేకపోయేసరికి ఇప్పుడు 121కి పడిపోయింది. ఇక ముందు కూడా టీచర్లు రాకుంటే ఇది మొత్తం 0. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామము బీక్యానాయక్ తండాలో ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 16 ఏళ్ల బానోతు దీపికను 22 ఏళ్ల గుగులోతు రాజు పల్లె ప్రకృతి వనంలో రాత్రి 11 గంటల సమయంలో తీసుకువచ్చి బలవంతంగా పురుగుల మందు తాగించాడు. అదే పురుగుల మందును రాజు తాగి అక్కడికక్కడే విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీపిక 3 గంటలకు చూసి లేచి 3 గంటలకు లేచి చూస్తే ఇంట్లో లేదు. ఎడిపోయింది. మా అత్త వచ్చి మా అత్త పక్కన పండుకున్నది. ఏముంటాను కదా ఎప్పుడు చూసి దీపిక లేదు ఏమైనా. మా అత్త లేచి దీపిక ఎడిపోయిందని మాకు లేపగానే చూస్తే ఎట్లేదు. నేను బాయికి ఏమైందని తెల్లారిసరి చూసినాం. ఈట దేవులాడినాం, ఏడ దొరకలే. బాయికి వెళ్ళిపోయి మరి బాయిల గీడ పడ్డరా ఏమైంది, మేమైతే ఏమనలే కదా, ఏమైంది ఇటుపోవచ్చు బిజ్జని చెల్లెకి దేవులాడినాం. ఏడ దొరకలేదు. మా భార్య నీడు పంపించేసరికి కారు ఉన్నదట. కారు చూసింది, ఈడ 2 పడి ఉన్నారు. ఇప్పుడు మా బిడ్డ బలమందిగా తీసుకొచ్చి తాపించి చంపిళ్ళు. ఏం చేయాలి కదా. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో అవయవదాతల కుటుంబాలను ఘనంగా రాచకొండ పోలీస్ కమిషనరు సంస్థ సీఈఓ స్వర్ణలత సత్కరించారు. filling the Divan form and giving the undertaking. After his death, relatives many times they create products. This is for their future endeavors. Thank you. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఫ్రీడమ్ రన్ను ప్రారంభించారు. వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ నుండి జూనియర్ కళాశాల మైదానం వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే తరాల వారికి స్వాతంత్ర సమర యోధుల గురించి తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
వెరీ గుడ్ మార్నింగ్. అట్ షార్ట్ నోటీస్ అయినా కూడా చెప్పినా కూడా మీరందరూ వచ్చారు. ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ద వాలంటరీ అసోసియేషన్స్, లయన్స్ క్లబ్, యాజ్ వెల్ యాజ్ పిల్లలు కూడా స్కూల్ పిల్లలు మంచిగా తయారయ్యి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ fresh and bright to participate in this freedom run. వాళ్ళ కళలో కూడా అనుకోలేదు అనుకుంటే that they would see this day. ఇంత ఒక ఫ్రీ స్పీచ్ తోటి, ఒక ఫ్రీ లైఫ్ తోటి ఈ ఫ్రీడమ్ని అనుభవించడం అనేది లెసన్. అది మళ్ళీ మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటూ మన నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి ఒక మంచి సొసైటీని అందించే రెస్పాన్సిబిలిటీ మనలో ఉంది. అది ఖచ్చితంగా మళ్ళీ కూడా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనేది కూడా దాన్ని ఒక బ్యూటిఫుల్ వేలో సెలబ్రేట్ చేసుకుంటూ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ దిస్ డే. అండ్ ఇట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఆర్ చిల్డ్రన్ a beautiful future. And I think this is the only message I would like to give. Government of Telangana ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వజ్రోత్సవాలకి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు ఫ్రీడమ్ రన్ షురూ చేస్తాము. ఫ్రమ్ దిస్ కలెక్టరేట్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ దిస్ 2K రైట్ అప్ టిల్ మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అందరూ కూడా ఇన్ ప్రాపర్ ఫైల్ అండ్ ప్రాపర్ పేస్, especially me teams, there are walkers also. So run aina, walk aina, even chadavaru kuda kondaru vacharu. Even if you want to come on the bikes also, please join us. But we will all go as a procession right up to the government junior college. Okay, walk lo participate చేసినందుకు థ్యాంక్ యూ. చిన్నపిల్లలు మరి విత్ లాట్స్ ఆఫ్ ఎంతూజియాజం ఎంత బాగా పరిగెత్తారు కంటిన్యూస్గా ఫ్రమ్ దేర్ టు హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ 2K రన్. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకి విచ్చేసి మీ అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రన్ ఆర్గనైజ్ చేసిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎవ్రీబడి as well as మన పోలీస్ శాఖ నుంచి కూడా ఫుల్లీ అప్రిషియేటెడ్. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, మహిళలు వివిధ సామాజిక వర్గాలతో కలిసి పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి వజ్రోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ శివరామయ్య, సిఐ కిషన్, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుపై విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విద్యా వనరుల కేంద్రము, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో మండల నాయకులు జాతీయ జెండాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మనకు 8వ తారీఖు నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
అందులో భాగంగా ఈరోజు అందరూ ఉద్యోగస్తులు, విద్యార్థులు మరియు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని అందరినీ కోరుకోవడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఎంతోమంది నాయకులు మనకు త్యాగాన్ని చేసి ఈ స్వాతంత్రాన్ని మనకు అందించారు. యువకులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము ఎన్నో విజయాలు భాగంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, డిపార్ట్మెంట్లు కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మనకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితో పాటు మన భారత ఉద్యమంలో పాల్గొని మనకు స్వాతంత్రం బ్రిటిష్ పాలన నుంచి వచ్చింది. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళ కాలం లోపల చివరకు గోవా లోపల పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చినందుకు మనము ఈ స్వాతంత్ర ఉత్సవాలు ఘనంగా జరుపుకొని మనం స్వేచ్ఛా వాయువుని పీల్చుకోవాలని కోరుకుంటున్నాము. అటువంటి దాని లోపల భాగస్వామ్యమైన ప్రతి ఒక్క గ్రామ పెద్దలు కానివ్వండి, పంచాయతీ వాళ్ళు కానివ్వండి, డిపార్ట్మెంట్ వజ్రోత్సవాలు వేడుకల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, తెలంగాణ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోతి శోభన్ రెడ్డి కలిసి తార్నాకల్లోని విజయ డైరీ మినీ లారీ అసోసియేషన్ నిర్వహించిన ఫ్రీడమ్ రన్ లారీ ర్యాలీని ప్రారంభించారు. చింతల బస్తీ నుండి మెట్టుగూడ చౌరస్తా వరకు దాదాపు 70 విజయ డైరీ లారీలతో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాల వేడుకలను నగర ప్రజలు ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.